కారు కింద పడిపోయింది, అంతా గ్రాఫిక్స్, ఇదంతా గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారని రోజా మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? రోజు యాక్సిడెంట్ జరిగితే చనిపోతే వాళ్ళు ఆ సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పుడు గ్రాఫిక్స్ చేసి చూపిస్తూ ఉంటారు. అట్లానే అందరూ కూడా అట్లా గ్రాఫిక్స్ అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. సాక్షి ఛానల్ లైవ్ ఎత్తుక్కోమనండి ఒకసారి. సాక్షి ఛానల్లో వచ్చిన లైవ్ ఎత్తుక్కుంటే ఆ లైవ్ లో నుంచి బయటపడ్డ ఈ వీడియోనే ఇదని మీకు తెలుస్తుంది. ఒకసారి సాక్షి ఛానల్ వీడియో కూడా చెక్ చేసుకోవాలని కోరుతున్నాను. వాళ్ళు కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అక్కడ అని రోజా మాట్లాడారు. అంత ఘోరమైన పరిస్థితులు ఎవరు చేయరండి. మనిషి అన్నవాడు ఎవరు కూడా అట్లా చేయరు. అది చూస్తే ఎంత జిగుత్సాకరంగా ఉందంటే అంత జిగుత్సాకరంగా ఉంది. మనిషి అనేవాడికి అది చూస్తే మీరు కనీసం కారు ఆపి వాడిని అతన్ని పరామర్శించి హాస్పిటల్కి చేర్చుంటే బతికేవాడేమో. పక్కన పడేసి వెళ్ళిపోయారు. అతను ఒక మనిషికి సాగు కారణమయ్యారు. ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో తొక్కిసలాట జరిగి ఇంకో మనిషికి కారణమయ్యారు. ఇద్దరు మనుషులు చనిపోవడానికి కారణమయ్యారండి. అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవటం. రాంబాబు అన్నాడు అక్కడ కార్ డ్రైవర్ గుద్దితే కార్ డ్రైవర్ మీద కేసు పెట్టాల్సి, కానీ అందరి మీద కేసులు పెడతారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కేసులు పెట్టవేంటి, నేను ఎక్కడ చూడలేదు ఇది అదేని మాట్లాడుతున్నారు. చట్టాల్లో ఎట్లా ఉంటే అట్లా చేస్తారండి. కార్ యాక్సిడెంట్ జరిగితే కారు ఓనర్ మీద పెడతారు, డ్రైవర్ మీద పెడతారు. ఆ కారులో ఎవరెవరు పోతున్నారో అందరి మీద పెడతారు. చట్టం ఎట్లుంటే అట్లా చేస్తారు. వాళ్ళకి చట్టాలు తెలియవు. మరి ప్రభుత్వాలు నడిపారు, ఎట్లా నడిపారో ఏంటో. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సింగయ్య అనే అతను ఆయన కారు కింద పడి చనిపోతే దాన్ని కొంతమంది వైసీపీలు కానీ రోజా కానీ ఇది గ్రాఫిక్స్ చనిపోయాడు అది ఇదని మాట్లాడారు. దాని మీద మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నాం. పల్నాడులో ఒక బెట్టింగ్లో డబ్బులు వేసి పోగొట్టుకున్న అతను చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి డిపార్ట్మెంటు 100 మందికి పర్మిషన్ మాత్రమే ఇచ్చింది. అలాంటిది అనేక జనాల్ని పోగు చేసుకొని సింగయ్య అనే వ్యక్తి తన కారు మీద స్వయాన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కారు కింద పడ్డా కూడా చూసుకోకుండా ఆ బాధితుడు చనిపోవడం జరిగింది. అరుస్తున్న కేకలు పెడుతున్న ఆ బాధితుడిని పట్టించుకునే నాదుడే లేడు. అత్యుత్సాహానికి రోజా ఒక మాట అంటుంది, అంటే గ్రాఫిక్స్ చేశారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు పూర్తిగా విజువల్స్ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేం కేంద్ర ప్రభుత్వం అయితేనేం విడుదల చేసింది. ఒకసారి అమ్మ రోజా, మీరు మీ కుటుంబంలో సభ్యులైతే మీకు ఆ బాధ ఆ పేగుబంధం తెలుస్తుంది. ఒక పేదరికానికి చెందిన ఒక వ్యక్తి సింగయ్య అనే వ్యక్తి స్వయాన తన కారు కింద ఉన్న విజువల్స్ ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందని కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు రాంబాబు అంబటి రాంబాబు కూడా అన్నాడు ఒకళ్ళు డ్రైవర్ అరెస్ట్ చేస్తే అందరి మీద కేసులు పెడతాం ఏంటి అది ఇది అన్నమాట. అంబటి రాంబాబు గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు మీ వెహికల్స్ లో 5 మంది వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీ డ్రైవర్ పైన కేసు మోపుతుందా? మీ డ్రైవర్ తో సహా కారులో కూర్చున్న మీ అందరికీ వర్తిస్తుందా? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒక్కసారి చెక్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే బాధిత కుటుంబాన్ని పరామర్శించేది పోయి మీరు ఈ విధంగా విజువల్స్ చూపిస్తున్నారు ప్రభుత్వాలు, అది ఇదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఆ సింగయ్య అనే వ్యక్తి తన టైర్ కింద నుజ్జునుజ్జవడం, కాసేపటి తర్వాత చనిపోవడం అందరూ చూశారు లైవ్ లో విజువల్స్ లో. అంటే ఇప్పుడు వైసీపీలో ఇలాగ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఈ గవర్నమెంట్ అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఈ కలియుగంలో కర్మ ఫలితం అనేది ఒకటి ఉంది అన్న. గత 5 ఏళ్ల పరిపాలనలో చూసుకుంటే అనేక వికృత చేసలు చేసి డిపార్ట్మెంట్ పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు చేశారు పేదలని. ఆ రోజు పెట్టిన తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు చేసల వల్లనే ఈ రోజు వాళ్ళ కర్మ సిద్ధాంతం అనేది వదలడం లేదు. ఎటువంటి తప్పు చేసిన బాధితులను ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం శిక్షగా విధిస్తుంది అని కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కాన్వే కింద సింగయ్య అనే చనిపోతే దాన్ని కొంతమంది వైసీపీ వాళ్ళు గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారు. రోజా వాళ్ళు అది ఇది మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? నిజాన్ని కూడా గ్రహించలేకోకుండా నిజాన్ని కూడా అబద్ధంగా చిత్రీకరించే మనుషులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఒక మనిషి ప్రాణ బలిగొనగొట్టమే కాకుండా పశ్చాత్తాపం లేకోకుండా మళ్ళీ దుర్మార్గంగా ఎదురుదాడి చేయటం అనేది అది తప్పు చేసిన వాడు తప్పు అని ఒప్పుకుంటే అంతన్నా తప్పు చేసిన ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అయింది. అది కాకుండా బొకాయించి ఎదట వాళ్ళ మీద నెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? అక్కడ ర్యాలీ చేసింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరి కాన్వాయ్ కింద పడింది? ఆయన వెహికల్ కింద, ఆయన కింద పడింది. నెట్టుకుంటూ ప్రజలందరూ చూశారు. ఎవరిని మాయబూస్తున్నారు, ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ కార్యకర్తలు చూసి అతను బయట లాగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇంకోళ్ళు కాదు కదా. అన్నం తినే మనుషులు అన్నం తినేట్టుగా మాట్లాడాలి. గడ్డి తిన్నారు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు. అదంతా ఇంకా దుర్మార్గపు ఆలోచన బయట వాళ్ళ
11 సీట్లు ఇచ్చారు. ఈసారి అయితే ఆ 11 సీట్లు కాక 0 కూడా రాదు, 0నే ఇస్తారు. అంబటి రాంబాబు మాట్లాడినారు సార్, ఏంటంటే ఎవరైనా కార్ డ్రైవర్ని తప్పు చేస్తే కార్ డ్రైవర్ని శిక్షించడం చూసాను కానీ ఇక్కడ అందరినీ శిక్షిస్తున్నారు, అది ఇది మాట్లాడారు. ఇప్పుడు కార్ డ్రైవర్ ఏం చేస్తాడు, నువ్వు ఓనర్ నువ్వు పోనీమంటేనే కదా డ్రైవర్ పోనిచ్చేది. కాదండి ఎదరో ఇబ్బందిగా ఉందని డ్రైవర్ ఆపితే నువ్వు పోనీ అతని మీద ఒత్తిడి చేసి పోనిచ్చారు. దాని బాధ్యులు ఎవరు? ఇప్పుడు పోనీమనే వాళ్ళే కదా, ఓనరే కదా. జగన్మోహన్ రెడ్డి దాంట్లో మెయిన్. జగన్మోహన్ రెడ్డి బాధ్యత, డ్రైవర్ ఏముందంటే కూలి అతను పనికి వచ్చిన అతను చేయమన్నాడు కాబట్టి అతను చేశాడు. అంటే పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం వహించింది జగన్మోహన్ రెడ్డి. పోలీసులు వద్దు, ఇది మీకు ఇక్కడ ఇరుకు రోడ్లో ఇలా చేయొద్దు అని పర్మిషన్ లేదని చెప్పారు. కానీ పోలీసులు మేము గొడవాడి వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళారు కాబట్టి ఎంతమంది ప్రాణాలు పోయినాయి. సార్ ఇప్పుడు ప్లెకార్డ్స్ పట్టుకుని రప్ప అని తొక్కేస్తాము, అసలు పల్నాడులో రాజరెడ్డి రాజ్యాంగం అలాంటి బ్యానర్లు పెట్టడం అసలు కరెక్ట్ అంటారు. సమాజానికి ఏం పరిచయం చేస్తున్నారు? దుర్మార్గం ఎలా చేయాలా, రౌడీయిజం చేయాలా, మనుషుల్ని ఎలా చంపాలని నేర్పుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఇదేనా నేర్చుకున్నది? సమాజానికి ఇదేనా చేసేది? ఇది రాష్ట్రాన్ని ఒక మాఫియాలా చేయాలని ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు. శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాటిని ఏ రకంగా నిర్వీర్యం చేయాలి, ఏ రకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్ ఫాలో అవుతారు. సిస్టమ్ ప్రకారం ఎవరినైనా తొక్కి నారదీస్తారు ఎవరైనా సరే. Please subscribe to Leo News for more videos.